హాయ్ అండి. నమస్తే. నా పేరు లక్ష్మి. ఇప్పుడు మీరు చూడబోతున్నారు చేపల పులుసు. ఇప్పుడు మనం చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దామే. ఇప్పుడు గ్యాస్ ఎలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకున్నాక ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అందులో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బావుంటాయన్నమాట. అందుకే నేను ఎక్కువ వేస్తాను. పచ్చిమిరపకాయలు లేకపోతే చేపల కూర అస్సలు బాగోదు. పచ్చిమిరపకాయలు వేసుకొని 2 మినిట్స్ మగ్గనివ్వకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే బాగా చిన్న చిన్న పీసెస్‌గా కోసుకోవాలన్నమాట ఉల్లిపాయలు. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అవి మగ్గనివ్వాలి. నూనెలో బాగా మగ్గితేనే టేస్ట్ వస్తాయి కదా! అందుకని. కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత బాగా డ్రైగా మగ్గాలన్నమాట. అలా మగ్గాలన్నమాట. మీ అందరికీ చేపల పులుసు తెలుసు. నేనెలా వండుతానో తెలీదు గదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా వండుకుంటారు గదా! చేపల పులుసు ఎలా వండినా బావుంటుంది గదా! అందుకని. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా మగ్గాలి. అసలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత మగ్గితే అంత బావుంటుందన్నమాట. ఇంకా జీలకర్ర, ధనియాలు, లవంగాలు, లాలిక్కాయలు, లాంగు మొగ్గలు ఇవన్నీ ఉంటాయి కదా! అది గరం మసాలా పేస్ట్. అది కూడా నేను ఇప్పుడే ఏసేస్తా. చాలామంది లాస్ట్‌లో ఏస్తారు. ఇది కూడా బాగా మగ్గాక వాటర్ వేసుకొని, వాటర్ కొంచెం మరగనివ్వాలి. ఆ స్పైసీ అంతా అందులో కలుస్తదన్నమాట. మరగనిచ్చాక చేప ముక్కలు నీట్‌గా అలా పేర్చుకోవాలన్నమాట. మళ్ళీ అవి కూర అయ్యే వరకు కదలకుండా ఉండేలాగా ఒకదాని మీద ఒకటి వేయకూడదు. ఇరిగిపోతాయన్నమాట మనం తీసుకున్నప్పుడు. అలా వేసుకొని ఇంక గరిటె అస్సలు పెట్టకూడదు. అలా వేసుకొని, అలా పెట్టుకొని ఆ తర్వాత మామిడికాయ ముక్కలు కూడా అంతే. అలానే వేసుకోవాలి. అలానే వేసుకొని మళ్ళీ దాన్ని గూడా అలాగే తిప్పాలి. అస్సలు ఎలా అంటే మనం గరిటె పెట్టకూడదు. చాలా ఖాళీగా ఉండాలన్నమాట. చేపల కూర వండుకున్నప్పుడు మనం పెట్టుకునే బౌలు చాలా వెడల్పుగా ఉంటే మంచిగొస్తదన్నమాట. ఆ తర్వాత లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర ఏసుకోవాలి. ఇప్పుడు దాన్ని కొంచెం మూత పెట్టి ఆ వాటర్‌లో ఆ పులుసు మరగనివ్వాలి. ఇప్పుడు అలా మరిగింది గదా! అబ్బా! భలే ఉంది గదండీ! మరిగిన తర్వాత మనం చింతపండు పులుసు చాలా చిక్కగా ఉండాలన్నమాట. అలా చిక్కగా ఉన్న చింతపండు పులుసుని మనకెంత పులుపు కావాలి అంత చూసుకొని వేసుకోవాలి. కొంచెం మంది ఎక్కువ పులుపు తింటారు. కొంచెమంది చాలా తక్కువ తింటారు కదా! అందుకని. ఎంత కావాలో అంత చూసుకొని వేసుకొని ఆ తర్వాత దాన్ని గూడా అలా జాగ్రత్తగా తిప్పాలి. ఆయిల్ గూడా కొంచెం ఎక్కువుండాలి. ఉప్పు, కారం అవన్నీ ఎక్కువ ఉంటేనే బావుంటాయి. అదిగో చూసారా ఎలా చూసారా చేపల కూర రెడీ. అబ్బా! చూస్తే నోరూరిపోతుంది గదా! మీకు కూడా తినాలనిపిస్తుంది గదా! భలే టేస్ట్